ఆ ముగ్గురికి చెన్నైలో చేదు జ్ఞాపకాలున్నాయి. వాటిని చెరిపేసుకుంటారా? చెన్నైలో చెపాక్లో చేసిన టీంల హవా నడుస్తోంది. చెపాక్లో కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్కి మంచి రికార్డు ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తమ ఫేట్ మార్చుకుని స్వీట్ నోట్తో సిరీస్ని ముగిస్తుందా? టీమిండియాలోకి సడన్ గా రీఎంట్రీ ఇస్తున్న ఆ ఆల్రౌండర్ కి ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఉంటుందా? కెప్టెన్ శుభ్మన్ గిల్ తన తొలి సిరీస్ ని క్లీన్ స్వీప్ విజయంగా మలుచుకుంటాడా? కెప్టెన్ ఆఫ్ఘనిస్తాన్ కౌంటర్ అటాక్ ఎలా ఉండబోతోంది? ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మేషన్. నా పేరు డివి రమణ. సో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడో ఓడిఐ మ్యాచ్ జరగబోతోంది. సో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ లో టీమిండియా ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచి 2-0తో సిరీస్ ని ఆల్రెడీ కైవసం చేసుకుంది. ఇక చివరిదైన 3వ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ని అయితే క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. శుభ్మన్ గిల్ కెప్టెన్ గా గతంలో ఆస్ట్రేలియా చేతిలో 2-1తో ఓడిపోయాడు, న్యూజిలాండ్ చేతిలో 2-1తో ఓడిపోయాడు. కాబట్టి ఈ సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి వరల్డ్ కప్ కి ముందు, మిగతా సిరీస్లకి ముందు కొంచెం బూస్టప్ గా, కొంచెం గుండె నిబ్బరంతో ముందుకు సాగాలని అయితే కోరుకుంటున్నాడు. కొంచెం చెపాక్ లో చేదు జ్ఞాపకాలు అనుకున్నాము, అవి ఎవరికి ఉన్నాయి? చెపాక్ లో టీమిండియా చివరిసారిగా 2023 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఆ మ్యాచ్ లో ఇండియా గెలిచింది. కేఎల్ రాహుల్ 97 నాట్అవుట్ గా ఉన్నాడు. మరి కేఎల్ రాహుల్ కి అయితే స్వీట్ మెమరీ, కానీ చేదు జ్ఞాపకం ఎవరికి ఉంది? మర్చిపోవాలనుకునే బ్యాడ్ మెమరీ ఎవరికి ఉంది అంటే ముగ్గురికి అని చెప్పాము. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్. ఈ ముగ్గురు ఆ మ్యాచ్ లో డకౌట్ అయ్యారు. అంతేకాదు రోహిత్ శర్మ ఇక్కడ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడిన 7 ఇన్నింగ్స్లో, ఓడిఐస్ లో 7 ఇన్నింగ్స్లో 140 రన్స్ మాత్రమే చేశాడు. యావరేజ్ 20 ఉంది. అంతే హైయెస్ట్ స్కోర్ 36. కాబట్టి రోహిత్ శర్మ ఈసారి ఇక్కడ భారీ స్కోర్ చేయడానికైతే చూస్తాడు. మరి ఇషాన్ కిషన్ ఆల్రెడీ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి తన నుంచి కూడా ఒక మంచి నాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ అంతే. సో తను కూడా ఈ సిరీస్ లో ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ పెర్ఫార్మెన్స్ అయితే చూపించలేదు. ఇక కేఎల్ రాహుల్ మరి 6వ స్థానంలో బ్యాటింగ్ వస్తున్నాడు కాబట్టి సో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా అతనైతే ఆకట్టుకుంటాడు. సో డెఫినెట్ గా మరి తన దాకా బ్యాటింగ్ వస్తుందా? మరి చెన్నై చెపాక్ స్టేడియం గతంలో లాగా బిహేవ్ చేయట్లే, ఇప్పుడు కొంచెం బ్యాటింగ్ కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ 270-280 స్కోర్లు కూడా నమోదవుతున్నాయి. ఇండియాకి ఇక్కడ హైయెస్ట్ స్కోరు 299 అనుకుంటా. సో పాకిస్తాన్ పేరిట ఉంది, ఇక్కడ చెపాక్ లో హైయెస్ట్ స్కోరు 318-319 ఉంది. సో ఆ రికార్డుని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది టీమిండియా. ఎందుకంటే కెప్టెన్ శుభ్మన్ గిల్ అటువంటి ఫామ్ లో ఉన్నాడు. సో ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్. మరి యశస్వి జైస్వాల్ తనకి వచ్చిన అవకాశాన్ని అయితే ఫస్ట్ మ్యాచ్ లో వినియోగించుకోలేకపోయాడు. తనకి కూడా తెలుసు విరాట్ కోహ్లీ వస్తే మరి చాయిసెస్ ఎలా ఉంటాయి. సో విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత డెఫినెట్ గా తనకి ప్లేస్ అనేది ప్రశ్నార్థకంగానే మారుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఓపెనింగ్ స్లాట్ లో ఆడేవాళ్ళు ఉన్నారు టీంలో. శుభ్మన్ గిల్ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు, ఈవెన్ ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మ కలిసి కూడా ఓపెన్ చేయొచ్చు. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ ఆడతాడు, నెంబర్ 4లో శుభ్మన్ గిల్ ఆడతాడు, నెంబర్ 5 శ్రేయస్ అయ్యర్, నెంబర్ 6 కేఎల్ రాహుల్. సో ఇలా బ్యాటింగ్ అయితే కొదవలేదు. కాబట్టి మరి యశస్వి జైస్వాల్ ఒకవేళ భవిష్యత్తులో తనకి ఒకవేళ విరాట్ కోహ్లీ వచ్చినా కూడా అవకాశం ఉండాలి, టీంలో ప్లేస్ ఉండాలి అంటే ఒక మంచి నాకైతే ఆడాలి. ఇక టీంలోకి సడన్ గా దూసుకొచ్చిన ఆల్రౌండర్, సడన్ గా రీఎంట్రీ ఇచ్చిన ఆల్రౌండర్ హర్షిత్ రాణా. మరి హర్షిత్ రాణా T20 వరల్డ్ కప్ కి ముందే గాయంతో ఆ T20 వరల్డ్ కప్ కి దూరం అయ్యాడు, ఆ తర్వాత IPL కి దూరం అయ్యాడు. ఆ తర్వాత అతను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రీహాబిలిటేషన్ పూర్తి చేసుకున్నాడు. సో వాళ్ళు కూడా ఫిట్ గా ఉన్నారు అని తేల్చారు. దాంతో అతన్ని మళ్ళీ టీమిండియాలోకి ఇంక్లూడ్ చేశారు. మరి ఇంక్లూడ్ చేయగానే ప్లేయింగ్ 11లో ఆడిస్తారా అంటే డెఫినెట్ గా ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తన మ్యాచ్ ఫిట్నెస్ కూడా పరీక్షించాలి కాబట్టి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ ఉంది, ఐర్లాండ్ టూర్ ఉంది, ఆ తర్వాత జపాన్ లో జరగబోయే ఏషియా గేమ్స్. సో వీటన్నిటికీ పంపుతున్నటువంటి స్క్వాడ్ లో హర్షిత్ రాణా ఉన్నాడు కాబట్టి అతనికి సో ఇక్కడ మ్యాచ్ ఫిట్నెస్ కూడా పరీక్షించినట్టు అవుతుంది. సో తను కూడా కొంత వార్మప్ అయినట్టు అవుతాడు. ఆ ఉద్దేశంతో మరి అతన్ని అయితే ప్లేయింగ్ 11లోకి తీసుకోవచ్చు. మరి తీసుకుంటే ఎవరి ప్లేస్ లో తీసుకుంటారు అంటే ఆల్రెడీ హర్షదీప్ సింగ్ 2 మ్యాచ్లు ఆడాడు, తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాబట్టి తనకి రెస్ట్ ఇచ్చి యంగ్స్టర్స్ ఉన్నారు, 2 డెబ్యూ చేసిన యంగ్స్టర్స్ ఎట్లాగో ఉన్నారు, ప్రిన్స్ యాదవ్ అండ్ గుర్నూర్ బ్రార్, వాళ్ళని అలానే కంటిన్యూ చేసి హర్షిత్ రాణాని టీంలో ఇంక్లూడ్ చేస్తారా?
లేకపోతే ఆ ఇద్దరు యంగ్స్టర్స్ లో ఒకరిని పక్కన కూర్చోబెట్టి ఇతడికి అవకాశం ఇస్తారా హర్షిత్ రాణాకి అనేది అయితే చూడాలి. ఇక స్పిన్నర్లు అంటే వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ గతంలో ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్ లో 2023 వరల్డ్ కప్ లో 2 వికెట్లు అయితే తీశాడు. అంతేకాదు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో వన్డే ఇంటర్నేషనల్స్ లో ఇక్కడ ఎక్కువ వికెట్లు తీసింది ఎవరు అంటే మహమ్మద్ రఫీక్ అనుకుంటా, అతను బంగ్లాదేశ్ బౌలర్ 8 వికెట్లు తీశాడు. అతడి పేరిట ఉంది ఆ రికార్డు. ఆ తర్వాత స్థానంలో ఉన్నది అజిత్ అగర్కర్ 7 వికెట్లతో ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ కూడా 7 వికెట్లు తీసి ఉన్నాడు. కాబట్టి మరి ఈ మ్యాచ్ లో గనక అతడు వికెట్లు తీస్తే చెపాక్ స్టేడియంలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా ఉంటాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటి వరకు ఇండియా టూర్కి వచ్చిన తర్వాత వాళ్ళు గెయిన్ చేసుకున్నది ఏమీ లేదు. టెస్ట్ మ్యాచ్ లో ఏకైక టెస్ట్ మ్యాచ్ లో ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత వన్డే సిరీస్ లోను ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యారు. సో వాళ్ళు కొంచెం పాజిటివ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే రహ్మానుల్లా గుర్బాజ్ సెంచరీ చేశాడు ఫస్ట్ మ్యాచ్ లో, తను అద్భుతంగా ఆడాడు. సో ఆ తర్వాత ఇక మిగతా వాళ్ళు అజ్మతుల్లా ఒమాజాయి ఫస్ట్ మ్యాచ్ లో పర్వాలేదు అనిపించాడు, తర్వాత సెకండ్ మ్యాచ్ కి అతను అందుబాటులో లేడు. సో వాళ్ళ టాప్ ఆర్డర్ నుంచి అయితే ఎక్కువగా పరుగులు రావట్లేవు. ముఖ్యంగా కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ మిడిల్ ఆర్డర్ లో తను కూడా విఫలమవుతున్నాడు. ఇబ్రహీం జద్రాన్ తన నుంచి కూడా ఒక మంచి నాక్ అయితే బాకీ ఉందని చెప్పొచ్చు. సిద్దికుల్లా అటల్. సో వీళ్ళ టాప్ ఆర్డర్ మిగతా టీమ్స్ మీద బాగానే ఆడతారు, పర్ఫామ్ చేస్తారు. కానీ మరి ఈ సిరీస్ లో అయితే వాళ్ళ నుంచి ఒకరి నుంచి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి వాళ్ళు ఎట్లాగో ఈ మ్యాచ్ లో ఓడిపోయినా కూడా ఒక స్వీట్ నోట్ తో ముగించాలి, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాము, ఒక మంచి పోటీ ఇచ్చాము అన్న తృప్తి వాళ్ళకు ఉండాలంటే ఖచ్చితంగా బ్యాటర్లు టాప్ ఆర్డర్ లో పర్ఫామ్ చేయాల్సిందే. ఇక బౌలింగ్ విషయానికి వస్తే రషీద్ ఖాన్ వాళ్ళకి ట్రంప్ కార్డ్ అని చెప్పొచ్చు. సో రషీద్ ఖాన్ మరోసారి తన స్పిన్ మ్యాజిక్ తో ఇండియా బ్యాటర్లను ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయా? మరి ఇక్కడ ఇప్పటి వరకు గత 5 మ్యాచ్ల్లో తీసుకుంటే కూడా గత 5 మ్యాచ్ల్లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన గత 5 వన్డే ఇంటర్నేషనల్స్ లో చేజింగ్ చేసిన టీమ్సే 4 సార్లు గెలిచాయి. కాబట్టి ఇది ఒక చేజింగ్ కి మంచి వికెట్ అని అయితే తెలుస్తుంది. టాస్ ఎవరు గెలిచినా కూడా మరి ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికైతే ఈ మ్యాచ్ రిజల్ట్ సిరీస్ మీద ఎటువంటి ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా 2 టీమ్స్ కి అయితే దీన్ని ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాయి. రాబోయే వరల్డ్ కప్ ని దృష్టిలో ఉంచుకొని సన్నాహకాలు ఇప్పటి నుంచే జరుగుతున్నాయి. కాబట్టి ఆ పర్ఫార్మెన్సెస్ అనేవి అయితే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఇండివిజువల్ గా బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటాడు. సో దాంతో మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్ ప్లేయింగ్ 11 లో హర్షిత్ రాణా ఇంక్లూడ్ అవుతాడా, ఇంకేమైనా మార్పులు జరుగుతాయా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.